ఇది నోవా ప్రిపేర్ చేసిన వరల్డ్స్ ఓల్డెస్ట్ పుడింగ్ అన్నమాట. అషురే ఆమె నవ్వుతుంది. టర్కీ నాన్ వెజిటేరియన్ ప్లేస్ అయినా వెజిటేరియన్స్కి కూడా యాంపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఏ ప్లేసెస్లో ఏ ఫుడ్ ట్రై చేశానో చూపిస్తాను. రండి నాతో పాటు ఫుడ్ ఎంజాయ్ చేద్దరు. కానీ ఇస్తాన్బుల్ ఎమినును ఏరియాలో బ్యూటిఫుల్ బాస్ఫరస్ వ్యూస్తో ఉన్న అరుణ రెస్టారెంట్. వైన్ లీవ్స్ విత్ వెజిటేరియన్ ఫిల్లింగ్, అదిరిపోయింది టేస్ట్. నెక్స్ట్ సాలెడ్, పికిల్ క్యూకంబర్, టొమాటో, క్యారెట్, కార్న్, ఆలివ్స్, walnuts and cheese with olive oil dressing. Food is very good. Lentil soup try చేస్తాను ఇప్పుడు. బ్లాంక్గా ఉంది, జస్ట్ మై లైకింగ్. నా ముందు డెలీషియస్ ఫుడ్ ఉంది. ఇది సిమిట్, ఇది కండిల్ సిమిటి. తహీనీ పస్తాహియా. తహీనీ అంటే సెసమీ సీడ్స్తో చేసిన బ్రెడ్ అన్నమాట. ఇంకిదేమో బక్లావా. తిని ఎలా ఉందో చెప్తాను. ఇది కూడా సిమిట్లో ఒక టైప్ ఆఫ్ వేరియేషన్. ఇది కండిల్ సిమిటి అంటారు. ఇది రిలీజియస్ ఫెస్టివల్ ఏదో ఆ టైంలో 4-5 days దీన్ని రిలీజియస్ డిష్గా పెడతారట. ఉస్మానియా బిస్కెట్స్ ఆ టైప్లో నాకు టేస్ట్ వస్తుంది. స్వీట్గా లేదు, చాలా మైల్డ్గా ఉంది. నెక్స్ట్ తహీనీ పస్తాహియా. పైనంతా షుగర్ సిరప్ వేశారు అండ్ నువ్వులు, కొంచెం థిక్ బ్రెడ్, వెరీ టేస్టీ. ఇక్కడికి వచ్చి బక్లావా తినకపోతే అసలు కొంచెం స్వీట్ యాక్చువల్గా ఎక్కువ ఉంది, బట్ బక్లావా జనరల్గా అలాగే ఉంటుంది. పైన కింద వెర్మిచెల్లి ఇది ఉంది, కంప్లీట్ షుగర్ సిరప్తో చేశారు. అండ్ మధ్యలోనేమో పిస్టాషియో స్టఫింగ్. ఇస్తాన్బుల్లోనే ఉన్న ఇంకొక రెస్టారెంట్ ద హన్ రెస్టారెంట్. ఇది హగియా సోఫియా దగ్గర గుల్హనే పార్క్ వెళ్ళే దారిలో ఉంది. అంబియన్స్ కూడా చాలా బాగుంది. లో సిట్టింగ్లో కూర్చున్నాం బాసెపి చేసుకుని. అగైన్ స్టఫ్డ్ వైన్ లీవ్స్ నేను చాలా నచ్చింది నాకు అరుణ రెస్టారెంట్లో. అంతే అగైన్ మళ్ళీ స్టఫ్డ్ వైన్ లీవ్స్ తీసుకున్నా. ఇది రైస్తో స్టఫ్ చేశారు. ఇదేమో స్టఫ్డ్ ఒబజీ. సో ఇంకా ఫుడ్ వస్తుంది, అది కూడా ఎలా ఉందో చెప్తా. ఫస్ట్ టేస్ట్ చేస్తాను. బాగుంది. కొంచెం పైన ఆయిల్ స్ప్రింకిల్ చేస్తే ఇంకా చాలా అదిరిపోయేది అనిపిస్తుంది. వంకాయ స్టఫ్డ్ విత్ టొమాటో, ఆనియన్, బేసల్ లీవ్స్ ఉన్నాయి. చాలా 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 బాగుంది. అసలు స్పైసెస్ లేవు, లైట్గా సీజన్ చేశారంతే, కానీ అదిరిపోయింది టేస్ట్. చాలా బాగుంది. నెక్స్ట్ డిష్ వచ్చేసింది స్పినేచ్ విత్ హంగ్ కర్డ్. ఇందులో కొంచెం రైస్ ఉంది అండ్ పాలకూర, టొమాటో. ఇది ఐ థింక్ బెస్ట్ వర్షన్ ఆఫ్ పాలకూర. ఇలాంటి పాలకూర నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు. చాలా బాగుంది. 10 out of 10. You are Turkish? Turkish? I don't know. Last and final dish వాళ్ళ టర్కిష్ కబాబ్.
కబాబ్ అంటే జనరల్గా కట్లెట్ టైప్లో ఉంటుంది కదా, అలా ఎక్స్పెక్ట్ చేశాం. కిందంతా పొటాటో పేస్ట్తో బేస్, పైన తందూర్లో పెట్టి కుక్ చేసిన వెజిటబుల్స్, అండ్ ఇదేమో రెడ్ రైస్. ట్రై చేసి చూస్తాను ఎలా ఉందో. రెడ్ రైస్ ఇచ్చారు విత్ పొటాటో బేస్ అండ్ అన్ని రకాల వెజిటబుల్స్, కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, మష్రూమ్స్ ఉన్నాయి. బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఓవరాల్ వెరీ ఫుల్ఫిల్లింగ్ మీల్, వెరీ టేస్టీ మీల్. ఎంజాయింగ్ టర్కిష్ ఫుడ్ థరోలీ. ఇంకో రెస్టారెంట్కి వచ్చాం టర్కిష్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి. దీని పేరు డిబెక్, క్యాప్టోకియాలో ఉంది, గొరెమే అనే స్మాల్ విలేజ్లో. ఇది 500-year-old కేవ్. దీన్ని హోటల్గా కన్వర్ట్ చేశారు. పికిల్ వెజిటబుల్స్, పికిల్డ్ క్యాబేజ్ అండ్ ఆలపినోస్, టొమాటో సూప్, దానిలోకి బ్రెడ్ అండ్ నిమ్మకాయ ఇచ్చారు, స్టఫ్డ్ వెజిటబుల్స్ విత్ యోగర్ట్ అండ్ లెంటిల్ సూప్. ఏదైనా టర్కీ స్పెషాలిటీ ట్రై చేస్తున్నా, గోజ్లెమే. స్టఫ్డ్ పరాటాలా ఉంది, లోపల చీజ్తో స్టఫ్ చేశారు, పాలకూరతో కూడా స్టఫ్ చేస్తారు. ఇది చీజ్ స్టఫింగ్ది. చాలా బాగుంది, చాలా లైట్గా ఉంది, ఫ్లేకీగా ఉంది. పైన లేయర్ అంతా చాలా సన్నగా ఉంది, చాలా బాగుంది. ఆర్చెస్ మౌంటైన్ స్కీ రిసార్ట్లో ఉన్న రెస్టారెంట్కి వచ్చాం. టర్కిష్ రావియోలీ అండ్ యోగర్ట్ ఇచ్చారు, స్పినేచ్, గోజ్లెమే. గొరెమేకి 1.5 hours దూరంలో ఉన్న ఆర్చెస్ మౌంటైన్స్ దగ్గర స్కీ రిసార్ట్లో ఉన్న రెస్టారెంట్కి వచ్చాము. ఫస్ట్ ఇక్కడ అగైన్ వెజిటేరియన్ ఫుడ్ అంతా. ఇది కైసరీ రావియోలీ స్పెషాలిటీ, కైసరీ ఏరియాకి ట్రై చేసి చెప్తాను. పైన టొమాటో పేస్ట్ వేశారు, లోపల పొటాటో స్టఫింగ్, పొటాటో కొంచెం చిల్లీ అండ్ సాల్ట్. సో ఇది పెరుగుతో ట్రై చేయాలి. ప్లెయిన్గా తినడానికంటే పెరుగుతో తింటే అసలు టేస్ట్ అసలు కంప్లీట్గా మారిపోయింది. ఇందులో ఏం స్పైసెస్ మిక్స్ చేశారో తెలియటలేదు, కానీ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ కిందంతా ఆలివ్ ఆయిల్, కుక్ చేసిన ఆలివ్ ఆయిల్. నైస్. వెరీ టేస్టీ. మార్నింగ్ హోటల్లో చీజ్ గోజ్లమే ట్రై చేశా. ఇది స్పినాచ్ గోజ్లమే, పైన వెరీ లైట్ అగైన్ పరాఠా లాగా సన్న లేయర్ అండ్ లోపల పాలకూర విత్ స్పైసెస్. చెప్తాను ఇది ఎలా ఉందో. చాలా బాగుంది. అగైన్ ఐ థింక్ అది ఆలివ్ ఆయిల్లో కుక్ చేయడం వల్ల, ఆలివ్స్ ఇక్కడ బాగా ఫేమస్ కదా, అసలు టేస్ట్ అసలు ఎంత డిఫరెంట్గా ఉందంటే, మళ్ళీ దాన్ని అదిరిపోయింది. దీని పేరు గోజ్లమే, గుర్తుపెట్టుకోండి. ఇంకొక టర్కీ స్పెషాలిటీ గుల్ కట్మెర్ కట్లీ. అన్నీ కూడా బక్లావా వేరియేషన్స్ లానే కనిపిస్తున్నాయి. గుల్ అంటే రోజ్, మేబీ రోజ్ సిరప్ ఆర్ రోజ్ పెటల్స్, అవి ఏదో యూస్ చేసి ఉండొచ్చు. పైన పిస్టాషియో ఇది ఉంది, మేబీ కింద ఉన్నది రోజ్ సిరప్ ఏమో చూస్తా. యాక్చువల్గా కట్ చేయడానికి కూడా రావట్లే నాకు. వెరీ ఫ్లేకీ with pistachio toppings.
చాలా 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 బాగుంది. క్రంచ్ తెలుస్తుంది నవ్వుతుంటే, చాలా క్రంచీగా ఉంది అండ్ నాట్ ఎట్ ఆల్ స్వీట్. అదో పిచ్చి తీపి అంటాం కదా, అస్సలు అలా లేదు, మైల్డ్గా ఉంది స్వీట్. నాలాంటి స్వీట్ లవర్స్కి ఇంకొక డెజర్ట్ గుల్ కట్మే తక్లీ. మేబీ నేను రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తున్నానేమో, బట్ గుల్ గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ గుడ్. ద వెరీ ఫేమస్ టర్కిష్ సిమిట్ ట్రై చేస్తున్నా. ఇజ్మిర్లో ఆల్మోస్ట్ చూడడానికి బేగల్ లాగే ఉంది. టేస్ట్ చూస్తాం ఎలా ఉందో. బేగల్ సాల్టీగా ఉంటుంది కదా, ఇది సాల్టీగా లేదు. అండ్ పైన మొత్తం నువ్వులు స్ప్రింకిల్ చేశారు. బిట్ డ్రై, కొంచెం బటర్ కానీ జామ్ కానీ ఉంటే బాగుంటుంది. అదర్వైజ్ బాగుంది చాలా. ఈ టర్కిష్ డిలైట్ ఒకటి పిక్ చేసా సూపర్ మార్కెట్లో. కరిషిక్ లోకం ఇలా ఉంది బాక్స్. ఇందులో షుగర్, కార్న్ స్టార్చ్, సిట్రిక్ యాసిడ్ ఉంది, ఆల్మండ్స్, పిస్టాషియోస్, హేజిల్నట్స్ ఉన్నాయి. సో ఇందులో ఎగ్ లేదు. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇది చాలా ఫేమస్ యాక్చువల్గా టర్కీలో ఈ లోకం అనే స్వీటు. షుగర్ కోటెడ్, రోజ్, ఆరెంజ్, మింట్, లెమన్ అని. సో నాకు రోజ్ ఫ్లేవర్ వచ్చింది. బాగుంది, జెల్లీ టైప్లో ఉంది. లోపలేమో నట్స్ ఉన్నాయి, పైన షుగర్ కోటింగ్. కరిషిక్ లోకం ట్రై చేయండి. హీరాపోలిస్ పాముకాలే పక్కనే ఉన్న ఉస్మాన్ అలీ అనే ఫుడ్ ప్లేస్కి వచ్చాం. సో ఇవి ఆర్డర్ చేసింది. వైట్ రైస్, పెరుగు, వైన్ లీవ్స్ అండ్ ఫలాఫల్. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇన్ స్టఫ్డ్ వైన్ లీవ్స్. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ వైన్ లీవ్స్ ఆర్డర్ చేసుకుంటున్నా. స్టఫ్డ్ వైన్ లీవ్స్ విత్ యోగర్ట్. నాట్ గ్రేట్, చాలా సోసోగా అనిపిస్తోంది. ఫస్ట్ టైం ఇస్తాన్బుల్లో తినది, అసలు అల్టిమేట్ ఉంది. ఇది లాస్ట్ ప్లేస్లో వస్తుంది. సో నెక్స్ట్ ఫలాఫల్ ర్యాప్. ఇందులో టొమాటో, క్యూకుంబర్ అండ్ క్యాబేజ్ ఇచ్చారు ర్యాప్లోకి. ఇది బాగుంది. టేస్ట్ అంతా ఫలాఫల్ వల్లే వచ్చింది. ఫలాఫల్ డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా బాగుంది ఫలాఫల్ ర్యాప్. ముస్తఫా కెమాల్ అతాతుర్క్ మ్యూజియంలో హిస్టరీ అంతా నేర్చుకున్న తర్వాత మంచి డెజర్ట్ తినాలనిపించింది. టర్కిష్ స్పెషాలిటీ సుట్లాచ్ రైస్ పుడింగ్. రైస్, పాలు, పంచదార బేక్ చేశారు. టర్కీ డెజర్ట్స్కి చాలా ఫేమస్ కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బక్లావాస్ అయిపోయిన తర్వాత పరమాన్నం టైప్లో ఉన్న సుట్లాచ్. చిన్నప్పుడు స్కూల్స్ ముందు ఉండేది ఇది. దీంతో వాచెస్ రకరకాల షేప్స్లో చేసి అమ్ముతూ ఉండేవాళ్ళు. మళ్ళీ టర్కీలో తింటున్నాం ఇన్నేళ్ల తర్వాత. బాగుంది, చైల్డ్హుడ్ మెమరీస్ మళ్ళీ రిఫ్రెష్ అయ్యాయి. సుల్తాన్ అహ్మద్ స్క్వేర్లో ఉన్న సుల్తాన్ మెహ్మెద్ రెస్టారెంట్కి వచ్చాం. ఇది టర్కిష్ మెజే స్టార్టర్స్ అన్నమాట. యోగర్ట్, టొమాటో పేస్ట్, ఇది స్పినేచ్ అండ్ మష్రూమ్స్.
Kebab with aubergine. 1, 2, 3. What's your name? Adela. Very good. Very nice. Adela, how are you? One, two, three, four. Thank you. Enjoy. Goodbye. Bye. Okay. టర్కీలో బక్లావా ఎంత ఫేమస్ ఐస్ క్రీమ్ కూడా అంతే ఫేమస్. దీన్ని డొండూర్మా అంటారు, టర్కిష్ ఐస్ క్రీమ్. అది కూడా ప్రిన్సెస్ ఐలాండ్స్లో తింటున్నా, బుయుకాదా. రెగ్యులర్ ఐస్ క్రీమ్ కన్నా కూడా ఇది చాలా క్రీమీగా ఉంది. వెరీ థిక్, వెరీ క్రీమీ, వెరీ టేస్టీ. టాక్సిన్ స్క్వేర్లో ఆర్డర్ చేసిన ఫుడ్ ఇస్తాన్బుల్ వచ్చినప్పటి నుంచి ఈ స్వీట్ కోసం ఎదురు చూస్తున్నా. సో ఫైనల్గా దొరికింది అషురే. దీనికి 2 స్టోరీస్ ఉన్నాయి. ఫస్ట్ చెప్తా. అషురే అంటే 10th డే అని. 10th డే ఆఫ్ మొహర్రం రోజు ముస్లిమ్స్ దీన్ని చేసుకుని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇది ముస్లిమ్స్కి చాలా ఇంపార్టెంట్ డిష్. సెకండ్ వన్, దీన్ని ఇంగ్లీష్లో నోవాస్ పుడింగ్ అంటారు. నోవాస్ ఆర్క్ తెలుసు కదా అందరికీ. నోవా షిప్లో అందరినీ ఎక్కించుకుని ల్యాండ్ అయిన తర్వాత తన దగ్గర ఉన్న మిగిలిపోయిన మొత్తం డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిక్స్ చేసి సెలబ్రేటరీగా ఒక డిష్ తయారు చేశాడు, ఒక స్వీట్ తయారు చేశాడు. అది ఇదే అన్నమాట, నోవాస్ పుడింగ్ అంటారు. సో ఇది నోవా ప్రిపేర్ చేసిన వరల్డ్స్ ఓల్డెస్ట్ పుడింగ్ అన్నమాట. సో అంత స్టోరీ ఉంది దీనికి. ఇది ఇప్పుడు తింటాను, ఎలా ఉందో చెప్తా. వాల్నట్స్, ఐ థింక్ ఈ స్లివర్స్ ఆఫ్ ఆల్మండ్స్ అనుకుంటా, ఆప్రికాట్స్ అండ్ రైజిన్స్ ఉన్నాయి. ఇందులో లెంటిల్స్ కూడా ఉన్నాయి, పప్పులు వేశారేమో. లోపల శనగలు, కాబూలీ చెనా, కాబూలీ చెనా, ఇంకేమో లెంటిల్స్ వేశారు. బ్రహ్మాండంగా ఉంది. ఇది నేను తింటున్న షాప్ టాక్సిమ్ స్క్వేర్లో ఉన్న హఫీజ్ ముస్తఫా. చాలా ఓల్డ్ షాప్స్లో దొరుకుతుంది. సో ఇది 1884 షాప్ కదా, ఇక్కడ దొరికింది నాకు ఫైనల్గా హఫీజ్ ముస్తఫాలో. ఇస్తాన్బుల్ వచ్చినప్పుడు టాక్సిమ్లో హఫీజ్ ముస్తఫా రండి. వరల్డ్స్ ఓల్డెస్ట్ పుడింగ్, నోవాస్ పుడింగ్, అషురే. ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ స్వీట్ తినండి, ఎంజాయ్ చేయండి. ఈ స్టోరీ అందరికీ షేర్ చేయండి. ఇంకా మిగిలిపోయింది టర్కిష్ హల్వా. హల్వా మనకి ఇక్కడి నుంచే వచ్చింది, ఈ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచే మనకి హల్వా వచ్చింది. ఇది నువ్వులతో చేస్తారు. మన హల్వా మోర్ గూయి టెక్స్చర్లో ఉంటుంది కదా, నా గూయి టెక్స్చర్లో లేదు. ఐ థింక్ ఓన్లీ నువ్వులే ఉన్నాయి. మోస్ట్లీ ఒక నువ్వుల ఉండ తిన్న ఫీలింగ్ వస్తుంది. బాగుంది. హల్వా కూడా యాక్చువల్గా ట్రై చేయాలి. ఇక్కడ హల్వా చాలా ఫేమస్ ఇక్కడ, ఇది కూడా ట్రై చేయాలి. ఇవాళ లాస్ట్ డే ఆఫ్ టర్కీ ట్రిప్.
జనరల్గా హోటల్లో టర్కిష్ వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటుంది. సూప్ అయితే దాల్ సూప్ ఆ టొమాటో సూప్, జనరల్గా ఎక్కువ దాల్ సూప్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్, క్యుకుంబర్, టొమాటో, ఆలివ్స్, రకరకాల ఆలివ్స్ అండ్ బాయిల్డ్ వెజిటబుల్స్. ఇది కొంచెం సాటీడ్ ఆలివ్ ఆయిల్లో సాటీ చేసిన వెజిటబుల్స్. ఇది బేసిక్ టర్కిష్ వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ చీజెస్తో ట్రై చేస్తా, డిఫరెంట్ చీజెస్. ఇది చీజ్ విత్ సీజనింగ్ ఉంది దీనికి. సాల్టీగా ఉంది చీజ్. ఇంకా ఉన్నాయి సమ్ 3-4 టైప్ ఆఫ్ చీజెస్, నేను తెచ్చుకోలేదు. వెరీ సాల్టీ ఆలివ్స్. జనరల్గా వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటుంది స్ప్రెడ్. ఇది హోటల్లో తింటున్నాను. దీంతో టర్కీ వెజిటేరియన్ ఫుడ్ సిరీస్ అయిపోయింది. టర్కీ వచ్చినప్పుడు సో వెజిటేరియన్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఏం వరీ అవ్వక్కర్లేదు. ఎటువంటి సెకండ్ థాట్స్ లేకుండా టర్కీ ప్లాన్ చేసుకోండి, ఫుడ్ ఎంజాయ్ చేయండి.